ఇక వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఉత్తర అంతర్గత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మార్పుల కోసం ఇవాళ, రేపు, మంగళవారం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నేడు 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఖమ్మంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. ఏర్పడిన ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అధికారులు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఆగస్టు నెల చూసుకుంటే భయంకర వాతావరణం ఉందని చెప్పి ఇప్పటికే అక్కడ ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకంటే అక్కడ వరదలు కొంచెం ఉంటాయి. గోదావరికి కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే 71 అడుగులు కూడా చేరుకుని గతంలో కూడా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఉత్తర అంతర్గత పరిసరాల్లో కూడా పూర్తిగా ఆవర్తనంలో మార్పులు ఎలా అంటే ఈ రోజు రేపు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కూడా చెబుతున్నారు. ప్రధానంగా ఖమ్మం, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా మరోవైపు కూడా మరి కొద్ది రోజుల క్రితం కూడా కురిసిన భారీ వర్షాలకు ఇటు మనుగూరు ప్రాంతంలో పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టే మున్నేరు వారికి ఇప్పటికే వరద ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత సంవత్సరం చూడొచ్చు మున్నేరు బాగు వరద ఉధృతితో చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి నేపథ్యంలో కూడా అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా సమన్వయం చేసుకుంటూ ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఇప్పటికే అధికారులు జారీ చేసిన పరిస్థితి నేపథ్యంలో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరికి వరద ముప్పు ఆగస్టు నెలలో పొంచి ఉన్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆగస్టు నెలలో అంటే జూలైలో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ జూలై నెలలో వర్షపాతం తక్కువగా ఉండటంతో ఆగస్టు నెలలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరికి ఎగువ నుండి భారీ వర్షాలు కురవడంతో ఇక్కడ వరద పొంచి ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు భద్రాచలంలో గోదావరి వరదలు ఎక్కువగా జూలై నెలలో వచ్చాయి. కానీ ఈ సంవత్సరం జూలై 26 నుండి గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా దాటలేదు. ఎందుకంటే గత చరిత్ర చూసుకుంటే భద్రాద్రి గోదావరికి కూడా జూలై మాసంలో ఎక్కువగా మొదటి 2-3 హెచ్చరికలు కూడా దాటి గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని చూస్తే గణకాలు చూసుకున్నప్పుడు భద్రాచలం వాసులకి ఆ గోదావరి పరిస్థితి ఎట్లా ఉందంటే అక్కడ ఉన్న ఉధృతికి లేకపోతే ఆగస్టు నెలలో కూడా 1986లో గత సంవత్సరంలో గోదావరి పూర్తిగా ఉగ్ర రూపం దాల్చి భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర నష్టమైతే వాటిల్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు నెలలో వచ్చే వర్షపాతం ఎక్కువగా ఉండే నేపథ్యంలో అక్కడ పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుండి కావచ్చు, ఇటు ఒరిస్సా పైన ఉన్న ఎక్కువ శాతం వర్షం కురిసే అవకాశం నేపథ్యంలో పూర్తిగా అక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగే పరిస్థితి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. రైట్, ఇక తెలంగాణలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని ములుగు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి. మరో వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఉత్తర అంతర్గత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల పరివర్తనతో మార్పులు రేపు మంగళవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నేడు 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి పలు జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే స్పష్టంగా చెప్పింది. గంగోత్రి, రేపు 11 జిల్లాలకు భారీ వర్ష సూచనలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది.
30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఉరుముల మెరుపులతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ప్రస్తుతానికైతే కురుస్తూ ఉంటుంది. ఆగస్టు 13 నుంచి వాయు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ముందే తెలియజేసింది గంగోత్రి. ఈ అల్పపీడన ద్రోణి వల్ల 13 నుంచి 16 పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ సిటీకి అధికారులు ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. భారీ నుంచి అతి భారీ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు. రైట్, ఇక ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇందులో భాగంగా మహబూబాద్, వరంగల్, మన హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం 1 గంటల నుంచి అయితే మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రహదారుల్లో వెళ్లే వారైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు రాఖీ పండుగ రావడంతో ఇప్పటికే మనకి ఏంటంటే రాఖీ పండుగకు వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే రాలేదు. వాళ్ళు ఏంటంటే సండే కావడంతో ఈ రోజు సాయంత్రం వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే బస్సులకు ఇటు వేరే వాహనాల్లో వచ్చేవారు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ మోస్తరుగా వర్షం కురవడంతో చాలా మంది అయితే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇటు రవాణా వ్యవస్థ కూడా స్తంభించిందని తెలుసుకోవచ్చు. ఇటు గత 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకైతే ములుగు, అటు వరంగల్ ప్రధాన రహదారి మాత్రం బ్రిడ్జ్ మధ్య కుంగిపోయింది. ఇటు వెళ్లాలంటే మాత్రం అటు ప్రయాణికులకు జంకుతున్నారు. అధికారులు మాత్రం వర్షాలు పడే సూచన ఉన్నదని ఇప్పటికే పలు టోల్ ఫ్రీ మెంబర్లు కూడా సూచించి వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ టోల్ ఫ్రీ దారిని తెలపాలని చెప్పారు. డిఆర్ఎస్ సిబ్బందిని కూడా లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉంచాలని చెప్పేసి ఉన్నత అధికారులు సూచించారు. అటు వరంగల్ విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు సిఎండి వరుణ్ రెడ్డి కూడా ప్రత్యేక సూచనలు మాత్రం జారీ చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, లోతట్టు ప్రాంతాలు ఉన్నా కానీ ప్రాంతాలలో ఉన్న ప్రజలను మాత్రం అప్రమత్తం చేస్తున్నారు. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు వెంటనే సూచించాలని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అశోక్.